వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బోమ్రాస్పేట మండలం కొత్తూరు గ్రామంలో ఈ నెల 23న నిర్వహించుకున్న శివాజీ జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం హైదరాబాద్ తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. మహానీయుల విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు, కొత్తూరు అంబేద్కర్ యువజన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ అభిమానులారా, మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, కొత్తూరు గ్రామం బోమ్రాస్పేట మండలంలో ఉన్న కొత్తూరు గ్రామం. ఈ కొత్తూరు గ్రామంలో అక్కడున్న ప్రజలందరూ కలిసి 3 విగ్రహాలను నిలబెట్టుకొని వాటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఈ నెల అంటే మే 23వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ఆయన విగ్రహం ఉన్నది. ఆయనకు గురువు మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన విగ్రహం ఉన్నది. అంతేకాకుండా మహారాష్ట్రలో ఒక అద్భుతమైన పరిపాలన చేసి శూద్ర వర్గం నుంచి రాజుగా ఎదిగి రాజుగా పరిపాలన చేసినటువంటి శివాజీ విగ్రహాన్ని కూడా ఆ గ్రామంలో పెట్టుకుంటున్నారు. ఈ 3 విగ్రహాల ఆవిష్కరణను పెద్ద ఎత్తున వాళ్ళు నిర్వహిస్తున్నారు. మనమందరం మండలంలో, తాలూకాలో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సభకి హాజరు కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే విద్యార్థులు, యువకులు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం భుజం తట్టి నిలబెట్టాలి, ముందుకు నడిపించాలి. ఇది మన బాధ్యత. ఒకరోజు సమయం మనది కాదనుకుంటే ఆ సమావేశాన్ని విజయవంతం చేయొచ్చు. ఆ సమావేశానికి ప్రముఖ వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వస్తున్నారు. అదేవిధంగా సమావేశానికి నేను కూడా హాజరవుతున్నాను. మీరందరినీ కలుసుకోవడం ఇది ఒక సందర్భం. తప్పనిసరిగా మీరు అక్కడికి వస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రజలారా, అంబేద్కర్ అభిమానులారా, మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, కొత్తూరు గ్రామం బోమ్రాస్పేట మండలంలో ఉన్న కొత్తూరు గ్రామం. ఈ కొత్తూరు గ్రామంలో అక్కడున్న ప్రజలందరూ కలిసి 3 విగ్రహాలను నిలబెట్టుకొని వాటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఈ నెల అంటే మే 23వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ఆయన విగ్రహం ఉన్నది. ఆయనకు గురువు మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన విగ్రహం ఉన్నది. అంతేకాకుండా మహారాష్ట్రలో ఒక అద్భుతమైన పరిపాలన చేసి శూద్ర వర్గం నుంచి రాజుగా ఎదిగి రాజుగా పరిపాలన చేసినటువంటి శివాజీ విగ్రహాన్ని కూడా ఆ గ్రామంలో పెట్టుకుంటున్నారు. ఈ 3 విగ్రహాల ఆవిష్కరణను పెద్ద ఎత్తున వాళ్ళు నిర్వహిస్తున్నారు. మనమందరం మండలంలో, తాలూకాలో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సభకి హాజరు కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే విద్యార్థులు, యువకులు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం భుజం తట్టి నిలబెట్టాలి, ముందుకు నడిపించాలి. ఇది మన బాధ్యత. ఒకరోజు సమయం మనది కాదనుకుంటే ఆ సమావేశాన్ని విజయవంతం చేయొచ్చు. ఆ సమావేశానికి ప్రముఖ వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వస్తున్నారు. అదేవిధంగా సమావేశానికి నేను కూడా హాజరవుతున్నాను. మీరందరినీ కలుసుకోవడం ఇది ఒక సందర్భం. తప్పనిసరిగా మీరు అక్కడికి వస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.